ఇక హైదరాబాద్ శివారులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి రిజిస్ట్రేషన్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఇప్పటికే ధరణిలో జరిగిన లోటుపాట్లపై ప్రాథమిక విచారణ చేసింది. కొన్ని వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. హైదరాబాద్ శివారులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి రిజిస్ట్రేషన్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఇప్పటికే ధరణిలో జరిగిన లోటుపాట్లపై ప్రాథమిక విచారణ చేసింది. కొన్ని వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. హైదరాబాద్ శివారుల్లోనే కాకుండా రంగారెడ్డి, మేడ్చల్ పలు జిల్లాల్లో కూడా ఈ భారీగా ధరణి పోర్టల్లో అక్రమాలు జరిగినట్లుగా అధికారులు తేల్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, హైదరాబాద్ శివారులో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ధరణి రిజిస్ట్రేషన్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించారు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఇప్పటికే ధరణిలో జరిగిన లోటుపాట్లపై ప్రాథమిక విచారణ చేసింది. కొన్ని వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ధరణిలో భారీగా అక్రమాలు జరిగినట్లుగా అధికారులు తేల్చారు. వేల ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా గుర్తించారు అధికారులు. ఈ అక్రమాలపై రంగారెడ్డి జిల్లాలో కేసు నమోదు చేశారు. ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా గుర్తించిన అధికారులు ఇప్పటికే ధరణిలో జరిగిన లోటుపాట్లపై ప్రాథమిక విచారణ చేసింది. కొన్ని వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్లు అయినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్లో భారీగా అక్రమాలు జరిగినట్లుగా తేల్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సునీల్, ధరణి అక్రమాలపై పోలీసుల కేసు నమోదైంది. సిటీ శివారు ప్రాంతంలో ధరణి అక్రమాలపై తొలి కేసు నమోదైనట్లుగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ధరణి తీసుకురావడం, ఆ తర్వాత తాజా ప్రభుత్వం కూడా అందులో చాలా అక్రమాలు జరిగాయి. చాలా మందికి సంబంధం లేకుండా కూడా ఇటు ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగినట్లుగా ఇప్పటికే అనేక ఆరోపణలు చేసిన నేపథ్యం అందుకు సంబంధించి అన్ని ఆరోపణలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించి తాజాగా ధరణి అక్రమాలపై తొలి కేసు నమోదు చేసినట్లుగా మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే కొన్ని వేల ఎకరాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగినట్లుగా అధికారులు కూడా గుర్తించారు. అందుకు సంబంధించిన రిపోర్టు కూడా తయారు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, నల్గొండ, వరంగల్ ఈ జిల్లాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అటు కింద లబ్ధిదారులకు సంబంధించిన ఏదైతే భూముంటారో వారికి సంబంధించిన సంబంధం లేకుండా కూడా కొంతమంది అక్రమార్కులు యథేచ్ఛగా వాళ్ళు మేరుముద్రలు లేకుండానే ఐరిష్ లేకుండానే కూడా ఈ తరహాలో పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూములను కూడా వారి పేరు మీద బదలాయించుకున్నట్లుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యం అందుకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించిన తర్వాత కూడా తొలి కేసు ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతం ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఈ తొలి కేసు నమోదైనట్లుగా చెప్పుకోవాలి. ఓకే కిరణ్.